Hello friends, welcome to our channel SBLK Tech Solutions. ప్రీవియస్ వీడియోలో మనం ఎక్సెల్ షీట్లో డేటాని ఎలా ఎంటర్ చేయాలి అనేది చూసాం కదా. ఇప్పుడు ఈ వీడియోలో మనం టేబుల్ బార్డర్స్ ఎలా అప్లై చేయాలి, బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా అప్లై చేయాలి, టెక్స్ట్ కలర్ ఎలా అప్లై చేయాలి అండ్ ఫాంట్ స్టైల్ అండ్ ఫాంట్ సైజ్ ఎలా అప్లై చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ మనకు టేబుల్ డేటా అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి ఈ టేబుల్స్కి బార్డర్ ఎలా వేయాలి అనేది చూద్దాం. సో ఫస్ట్ నేను ఈ టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను, అంటే కంటెంట్ మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫాంట్ దగ్గర మనకి ఇక్కడికి వెళ్తే బాటమ్ బార్డర్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయాలి. ఇలా మనకు టైప్స్ ఆఫ్ బార్డర్, బాటమ్ బార్డర్, టాప్ బార్డర్, లెఫ్ట్ బార్డర్, రైట్ బార్డర్ ఇలా ఉంటాయి. సో మనకి ఆల్ బార్డర్స్ అనేది కావాలి. ఆల్ బార్డర్స్ క్లిక్ చేస్తే మనకి టేబుల్కి బార్డర్ మొత్తం అప్లై అవుతుంది. ఇప్పుడు మనకి హెడ్డింగ్స్కి సెపరేట్ కలర్ ఇవ్వాలి అండ్ ఈ కంటెంట్కి సెపరేట్ కలర్ ఇవ్వాలి. సో హెడ్డింగ్స్ సెపరేట్ కలర్ ఇవ్వాలి కాబట్టి ఓన్లీ ఈ 3 సెల్స్ని సెలెక్ట్ చేసుకున్నా. సీరియల్ నెంబర్, నేమ్ అండ్ శాలరీని సెలెక్ట్ చేసుకున్నా. దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి అన్నప్పుడు ఇక్కడ మనం ఫిల్ కలర్ దగ్గరికి వెళ్ళాలి. ఫిల్ కలర్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ మనకి సెలెక్టెడ్ అంటే మీకు నచ్చిన కలర్ సెలెక్షన్ చేసుకోవాలి. సో చేసుకున్నాం. అప్పుడు ఇక్కడ మనకు ఓన్లీ ఈ సెల్ వరకే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై అయింది. అండ్ వీటికి మనకు టెక్స్ట్ కలర్ కూడా ఇవ్వాలి. సో మళ్ళీ అగైన్ ఈ సెల్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఫిల్ కలర్ పక్కన మనకి ఏముంది, ఫాంట్ కలర్ అని వస్తుంది. ఆ ఫాంట్ కలర్ దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకొని దీనికి బోల్డ్ కావాలంటే బోల్డ్, లేదు అంటే అవసరం లేదు. అలా మనం టెక్స్ట్ కలర్ని అప్లై చేసుకోవాలి. అండ్ ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు మిగతా సెల్స్కి కూడా బ్యాక్గ్రౌండ్ కలర్ చేసుకొని టెక్స్ట్ కలర్ అప్లై చేయాలి అన్నప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఈ సెల్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ సేమ్ కలర్ రావాలి అంటే ఇదే ఫిల్ కలర్ దగ్గర వెళ్ళి మనం ఇక్కడ క్లిక్ చేస్తే సేమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై అవుతుంది. అండ్ టెక్స్ట్ కలర్ వేరే డిఫరెంట్ రావాలి అన్నప్పుడు మళ్ళీ ఈ సెల్స్ని సెలెక్ట్ చేసుకొని ఈ ఫాంట్ కలర్ దగ్గర మనం వేరే కలర్ అంటే వేరే కలర్ చేంజ్ చేసి క్లిక్ చేస్తే మనకి టెక్స్ట్ కలర్ అనేది అప్లై అవుతుంది. అండ్ ఎంప్లాయీ డీటెయిల్స్ ఉంది. సో ఈ సెల్లో కూడా అంతే. ఇక్కడ మనం సెల్ని సెలెక్ట్ చేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్ కలర్కి ఫిల్ కలర్ ఇవ్వాలి అండ్ టెక్స్ట్ కలర్కి ఫాంట్ కలర్ ఇవ్వాలి. అప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అండ్ టెక్స్ట్ కలర్ అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫాంట్ సైజ్ని ఎలా ఇంక్రీజ్ చేయాలి అండ్ ఫాంట్ స్టైల్ని ఎలా చేంజ్ చేయాలి అనేది చూద్దాం. ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ ఒక్కదానికి నేను ఫాంట్ సైజ్ని ఇంక్రీజ్ చేయాలి అండ్ స్టైల్ చేంజ్ చేయాలి అనుకుంటున్నా. సో ఫస్ట్ మనం ఇక్కడ సెల్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఈ ఫాంట్లో మనకి ఇక్కడ క్యాలిబ్రీ అని కనిపిస్తుంది కదా ఫాంట్, దానిపైన ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది కదా, క్లిక్ చేయాలి. అక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టైల్స్ కనిపిస్తాయి. అండ్ ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నాకు టైమ్స్ న్యూ రోమన్ కావాలి అంటే ఈ బాక్స్లో టైమ్స్ న్యూ రోమన్ అండ్ టైమ్స్ అని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా వచ్చేసింది. అండ్ ఇక్కడ కూడా టైమ్స్ న్యూ రోమన్ అని చెప్పి వస్తుంది. సో ఇక్కడ క్లిక్ చేస్తే మనకి ఈ ఎంప్లాయీ డీటెయిల్స్ అనే ఫాంట్ స్టైల్ టైమ్స్ న్యూ రోమన్కి వచ్చేసింది. అండ్ ఇప్పుడు నేను దీని ఫాంట్ సైజ్ చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు మళ్ళీ సెల్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఫాంట్లో ఇక్కడ 11 కనిపిస్తుంది కదా, ఇలా మనకు 14, 16, 18 ఇలా మీకు ఎంత కావాలో అంత సైజ్ మనం అప్లై చేయాలి. అప్పుడు మనకు ఫాంట్ సైజ్ అనేది అప్లై అవుతుంది. సో నెక్స్ట్ వీడియోస్లో నేను మీకు వేరే కాన్సెప్ట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్లీజ్ do like, share and subscribe my channel. Thank you.